హలో అందరికీ. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా చేసి చూపించబోతున్నాను. ఇది చపాతీలోకి కానీ, పుల్కాలో కానీ, వైట్ రైస్, పలావ్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, 2-3 లవంగాలను వేసుకొని ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2-3 తరిగిన టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతలో మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఒక అరకప్పు బంగాళదుంప ముక్కలు, ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, ఒక పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్, ఒక పావు కప్పు పచ్చి బఠానీ వేసి మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఇవి కాకుండా క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూరగాయలు లేకపోయినా కూడా ఏవైనా 2 రకాల కూరగాయలతో కూడా ఈ కుర్మా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కూరగాయలు మొత్తం బాగా మగ్గేంత వరకు మూత పెట్టి సిమ్లో ఉంచి మగ్గనివ్వండి. ఇంతలో మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవచ్చు. మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, 6-7 జీడిపప్పు, కొంచెం చెక్క, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతలో కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కుర్మా చిక్కబడిన తర్వాత బాగా మంచి కలర్లోకి వచ్చిందండి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. కొద్దిగా మీకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కుర్మా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.